కడప జిల్లా గోపవరం మండలం బ్రాహ్మణపల్లి కడప నెల్లూరు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మహాశివుడు మల్లెం కొండేశ్వర స్వామిగా ఈ ప్రాంతంలో వెలిసినట్లు భక్తుల నమ్మకం. కడప, బద్వేలు, నెల్లూరు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ సుమారు 6 కిలోమీటర్లు ప్రయాణించి పోతురాజు స్వామిని దర్శించుకొని అనంతరం కొండ మల్లేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఈ క్షేత్ర సమీపంలోని జిల్లాలలో ఉండే శివక్షేత్రాలలో కొండ మల్లేశ్వర స్వామికి అనేక ప్రత్యేకతలు ఉన్నట్లుగా చెప్పుకుంటారు. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి యుద్ధం అనంతరం సీతాదేవితో సహా ఇక్కడికి చేరుకొని పూజలు చేసినట్లుగా ప్రతీతి. దట్టమైన అడవి ప్రాంతం, చెట్టు, పుట్ట, గుట్ట శివ నామస్మరణం చేస్తున్నట్లుగా అనువనుగా ఆ మహాశివుని దివ్య స్వరూపంగానే దర్శనమిస్తాయని, ఎన్నో రకాల పక్షులు, జంతువులు ఉన్నప్పటికీ పులుల సంచారము ఉండదు, కాకుల జాడే కనిపించదు. కారణం ఇవి రెండు ఆ మహాశివుని ఆగ్రహానికి గురైనవి అని చెబుతారు. ఈ శివయ్య ఆలయం పైకప్పు కనిపించని ఏకైక క్షేత్రం. ఆలయం అభివృద్ధికి అనేక మంది దాతలు సహకరించారు. వారిలో దివంగత వెంకట సుబ్బయ్య గుప్తా సహకారంతో 1954 కాలిబాట ఏర్పాటు చేయగా ఆ ప్రాంతం సుపరిచితులు ప్రముఖ నాయకులు రాచపూడి నాగభూషణం, విద్యా సంస్థల వ్యవస్థాపకులు దివంగత రాచవపూడి నాగభూషణ ఆలయ ద్వారానికి ప్రత్యేకమైన ఆర్చి, పోతురాజు గుడి నిర్మాణం, చిన్న బావి, పెద్ద బావి, జారుడు బండ, అన్నదానము వంటి ఎన్నో కార్యక్రమాలను వారి సహకారంతో ఏర్పాటు చేసినట్లుగా భక్తులు కొనియాడుతుంటారు. మహాశివరాత్రి సందర్భంగా జరగబో ఉత్సవాలకు మల్లెం కొండ ప్రాంతంలో ప్రముఖ క్లాస్ 1 కాంట్రాక్టర్ విబి ప్రసాద్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రముఖులు పాల్గొన్నారు.